నూతన విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలను సిద్ధం చేయడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి జి రాములు తెలిపారు. వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలోని మండల విద్యాశాఖ కార్యాలయంలో ఉపాధ్యాయులకు ఎంఈఓ రాములు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతన విద్యా సంవత్సరానికి జంగారెడ్డిగూడెం పట్టణం మండలంలోని 77 ప్రభుత్వ పాఠశాలలు సిద్ధమయ్యాయన్నారు. ఈ పాఠశాలల్లో 6,614 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారన్నారు. వీరికి సంబంధించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్లు మండల స్టాక్ పాయింట్లకు చేరుకున్నాయని, పాఠశాలలు పునఃప్రారంభమైన వెంటనే విద్యార్థులకు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులకు కూడా శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగిందని వివరించారు. కావున ప్రభుత్వ పాఠశాలలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ రాములు కోరారు. 2026-27 విద్యా సంవత్సరము రేపు 12వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. పాఠశాలలు రేపు నుంచి పునః ప్రారంభమవుతున్నాయి. మరి రేపు నుంచి పాఠశాలలు స్టార్ట్ అవుతున్న సందర్భంలో ముందస్తుగానే జిల్లా విద్యాశాఖ అధికారి వారి ఆదేశాల మేరకు పాఠశాలలన్నీ కూడాను అన్ని రకాలుగా సంసిద్ధం చేయడం జరిగింది. అంటే పాఠశాల పరిశుభ్రం చేసుకోవడం, టాయిలెట్స్ క్లీన్ చేసుకోవడం, వంట పాత్రల్ని క్లీన్ చేసుకోవడం, అలాగే పాఠశాల మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించినటువంటి బియ్యం రిసీవ్ చేసుకోవడము, అలాగే మరి గుడ్లు కానీ, రాగి కానీ, మరి ఇతర అన్ని చిక్కీలు కానీ అన్నీ కూడాను రిసీవ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఈ రాబోయేటటువంటి ఈ విద్యా సంవత్సరంలో మరి 72 పాఠశాలలు కూడాను మరి అన్నీ కూడాను ఓపెన్ అవ్వబోతున్నాయి. మరి ఈ 72 పాఠశాలల్లో మన ప్రభుత్వ పాఠశాలల్లో మరి 6,614 మంది విద్యార్థులు రేపు 26-27 విద్యా సంవత్సరంలో మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు. మరి దీనికి గాను మరి 6,614 మంది విద్యార్థులకు గాను 2026-27 విద్యా సంవత్సరంలో వాళ్ళకి అందించవలసినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్స్ అన్నీ కూడాను మరి ఒక్కొక్కటి మన మండల్ స్టాక్ పాయింట్కి రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్లు మన మండల్ స్టాక్ పాయింట్కి రావడం జరిగింది. ఈ మండల్ స్టాక్ పాయింట్ నుంచి అన్ని పాఠశాలలు కూడాను ఈ పాఠ్యపుస్తకాలు అలాగే నోట్బుక్స్ కూడాను అన్ని పాఠశాలలకు చేరదీయడం జరిగింది. రేపటి నుంచి మరి పాఠశాలల్లో వచ్చిన వెంటనే విద్యార్థులు కూడాను అవి అందజేయడం జరుగుతుంది. అలాగే క్లాసులు కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి సదరు విషయాన్ని కూడాను తల్లిదండ్రులకు అలాగే ఉపాధ్యాయులకు పెద్దలకు కూడా మరి తెలియజేయడం జరుగుతుంది. మరి సదరు విషయాన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకొని మరి తప్పనిసరిగా మరి మన ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు కావచ్చు, సదుపాయాలు కావచ్చు అన్నీ కూడాను మరి ప్రభుత్వ పాఠశాలలో అందుతున్నాయి. కాబట్టి మరి ఉపాధ్యాయులు మీ ఇళ్లకు వచ్చినప్పుడు తప్పనిసరిగా స్పందించి మన ప్రభుత్వ పాఠశాలలో మీ యొక్క పిల్లల్ని జాయిన్ చేస్తే మీకు ఏదైతే నమ్మకంతో ప్రభుత్వ పాఠశాలలో వైపు ఉపాధ్యాయులు నమ్మి పంపిస్తున్నారో మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా ఉపాధ్యాయులు వారి యొక్క విద్యాబోధన చేస్తారని, కృషి చేస్తారని, మీ విద్యార్థుల్లో సామర్థ్యాన్ని పెంచడం కోసం వాళ్ళు శాయశక్తుల ప్రయత్నం చేస్తారని, అలాగే ఉపాధ్యాయులకు మరి రాబోయే విద్యా సంవత్సరంలో ఎలాంటి శిక్షణ చేయాలి విద్యార్థులకు అని దాని మీద మొన్ననే ఒక వారం రోజులు మరి FLN శిక్షణ కార్యక్రమాలు కూడా మరి చేయడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో అనేక మంది ఉపాధ్యాయులు పాల్గొని అంటే 1-2 తరగతులు బోధించే ఉపాధ్యాయులు కూడాను మరి దీనికి హాజరయ్యి ఈ శిక్షణ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. రేపు పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత మరి విద్యార్థుల్లో మరి నూతన విద్యా విధానాన్ని అలవర్చుకొని అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని బేస్ చేసుకొని విద్యాబోధన చేస్తారని చెప్పేసి తదనుగుణంగా విద్యార్థుల్లో మంచి సామర్థ్యాలు పెంపొందించడం కోసం కృషి చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మరి ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని తల్లిదండ్రులు అదేవిధంగా పెద్దలు అందరూ నమ్మాలని చెప్పేసి నేను ఈ విధంగా అందరినీ కోరుతున్నాను.